ఇంకా చూసినట్లయితే ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడు నీవే. ఇరుకులో ఉన్నప్పుడు విశాలత కలుగు చేసేవాడు ఆయన. బైబిల్లో మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఇరుకుల్లో ఉన్నారు. తినడానికి తిండి లేదు, సరైన తిండి లేదు, సరైన వసతులు లేవు, సరైన నీరు లేదు, సరైన నిద్ర లేదు, సరైన కూడిచ్చేవారు కాదు, చేతిచ్చేవారు కాదు. అలాంటి పరిస్థితుల్లో వారు మూడుగుతూ ప్రార్థించారు. వారి ప్రార్థన దేవుడి సన్నిధికి చేరింది. వారి ప్రార్థన దేవుడి సన్నిధికి చేరింది. దేవుడు అద్భుత రీతిగా ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకొని వచ్చాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకొని వచ్చాడు. విశాలమైన ప్రాంతానికి తీసుకెళ్ళాడు. ఆ ప్రాంతం ఎలాంటిది? పాలు తేనె ప్రవహించి దేశం అంటారు. పాలు తేనె ప్రవహించి దేశానికి తీసుకెళ్ళాడు. ఆ దేశానికి వెళ్ళాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాలు వాళ్ళు వేసుకున్న వస్త్రాలు చిరిగిపోలా, వేసుకున్న మెట్లు అరిగిపోలా. ఆహారము ఏ రోజు ఏ ఆహారం కావాలంటే ఆహారాన్ని ఇచ్చాడు. ఏ రోజు ఏది కావాలంటే అది ఇచ్చాడు. అయ్యో ఈ నీళ్ళు చేదుగా ఉన్నాయే అని బాధపడుతూ ఉన్నారు. చేదు నీటిని మధురమైన నీటిగా ఆయన మార్చాడు. చేదు నీటిని మధురమైన నీటిగా మార్చాడు. ఎంత అద్భుతం చూడండి. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా చేసే దేవుడు. ఇరుకులో ఉన్న ఐగుప్తు దేశంలో, ఇరుకులో ఉన్న పరిస్థితుల్లో, శ్రమల్లో ఉన్న పరిస్థితుల్లో, బాధల్లో ఉన్న పరిస్థితుల్లో, కష్టాల్లో ఉన్న పరిస్థితుల్లో దేవుడు వారిని బయటికి తీసుకొని వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాన ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడు నీవే. అది దగ్గర కూర్చొద్దాం. విశాలం చేసేవాడు ఆయనే. ప్రొద్దుటూరుకు వచ్చిన కొత్తలో నేను ఉన్న రూమ్ ఎర్రట్లో. ఆ రూమ్ ఎంత పెద్దదో కొంతమందికి తెలుసు, అందరికీ తెలియదు. ఆ రూమ్ ఇంచుమించు చూస్తే ఒక ఎటు చూసినా 10 అడుగులు, ఎటు చూసినా 10 అడుగులు. ఆ 10 అడుగుల్లోనే బాత్రూమ్, ఆ 10 అడుగుల్లోనే వంట, హాలు అన్నీ అక్కడే. తెలుసు, చాలా మంది తెలుసు. అలాంటి ఇరుకులో ఉన్న నన్ను ఈరోజు శారీరకంగా కానీ ఆత్మికంగా కానీ విశాలమైన ఇల్లు దేవుడు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. విశాలమైన మందిని ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. 2001లో అప్పులతో చాలా బాధపడ్డాడు. సుమారు 10 లక్షల అప్పులతో చాలా బాధపడ్డాడు. ప్రొద్దుటూరుకు వచ్చేటప్పుడు 15 లక్షల అప్పులతో చాలా బాధపడ్డాడు. రూపాయి 2 రూపాయలు కాదు, 15 లక్షలతో ప్రొద్దుటూరుకు వచ్చాడు. చాలా ఇరుకు సార్. అప్పులందరూ ఒత్తిడి చేసేవాళ్ళు. మనశ్శాంతి ఉండేది కాదు, నెమ్మది ఉండేది కాదు, నిమ్మలం ఉండేది కాదు. ఈరోజు 15 లక్షలది పక్కన సున్నాలు పెరిగాయి. సుమారు వడ్డీలతో కూడా చూసినట్లయితే 1,50,00,000 ఉన్నాయి. 1,50,00,000 ఉన్నా హ్యాపీగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, ఉత్సాహంగా ఉన్నాను. 1,50,00,000 ఉన్నా ఏ అప్పులను వచ్చి నా బాకీ ఉందని అడిగలేదు. ఆ టైం అయిన నేనే ఫోన్ చేసేవాడిని. ఏమో టైం అయిందే, వడ్డీ ఇవ్వమంటావా, అసలు ఇవ్వమంటావా, మొత్తం కావాలా, ఏది కావాలా, మొత్తం మీ దగ్గర ఉంచుకోండి. మొత్తం మీ దగ్గర ఉంచుకునేవాళ్ళు కొంతమంది, లేదు 20,000 మీ దగ్గర ఉంచండి కొంతమంది. మనశ్శాంతి హ్యాపీ. 17 లక్షలకి అల్లాడిపోయేవాళ్ళు మా అమ్మ, మా నాన్న, నేను. ఒక అతను ఇంత ముందుకు వచ్చాడట. నేను లేనప్పుడు కాకినాడలో ఉన్నాం. ఇంటి ముందుకు వచ్చి అప్పట్లో వాళ్ళకి 50,000 బాకీ. 50,000 ఇస్తావా ఇవ్వా, ఇక్కడే కిరోసిన్ కోసం చచ్చిపోతాం.
మీ ఇంటి ముందు ఎక్కువ సంతోషంగా చచ్చిపోతాను, మీ ఇంటి ముందు విలేస్తా చనిపోతాను అనేవాడు. కాకినాడలో ఉన్నాడు. కానీ అప్పుడు యేసు ప్రభు నమ్ముకోవాలి. 50 ఏళ్ళకి అంత ఒత్తిడి చేశాడు. చివరికి ఆయన ఉరేసుకుని చనిపోయాడు. ఇప్పుడు అప్పులు ఇచ్చావు, బాకీ ఇచ్చావు, అన్ని ఇచ్చేసావు. వాళ్ళకి బాకీ ఇచ్చిన తర్వాత వాళ్ళ పొలం కూడా మాకు అమ్మారు. పొలం అమ్మారు. మళ్ళీ ఆ పొలం కూడా అప్పుడు వెళ్ళేసాం. ఇంట్లో కొడుకులతో పొట్లాడ పెట్టుకొని ఊరేసుకుంటారు. అందుకే చాలా మంది అంటారు, మన నోటుకున్న శాపాలు పడుకోకూడదు. పిల్లలు కూడా చేపలతో పెట్టకండి. దీవెన మాట రావాలి, మన నోట్లో నుంచి దీవెన మాట రావాలి, మంచి మాట రావాలి. చేపలు వద్దు. ఏ నోటితో అన్నారో మాట ఆయన అలా చేస్తున్నారు. కానీ ఈరోజు 150 కోట్లు 1.5 కోట్లు అన్నా కూడా హ్యాపీగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, ఉల్లాసంగా ఉన్నాను, ఖర్చు పెట్టేవారుగా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉత్సాహంగా ఖర్చు పెట్టేవారుగా ఉన్నాను. ఇరుకును విశాలతగా చేసేవాడు ఆయనే. ఈ రోజున చాలా మంది సమస్యల్లో ఉంటున్నారు, చాలా మంది బాధల్లో ఉంటున్నారు, చాలా మంది అప్పుల్లో ఉంటున్నారు. ఒకరిద్దరు కాదు, వేల మంది అప్పుల్లో ఉంటున్నారు, లక్షల మంది అప్పుల్లో ఉంటున్నారు. చూసినట్లయితే యూట్యూబ్ చూడండి, మాకప్పులు 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 ఉన్నాయి. అది బాధపడేవాడే, నెమ్మది లేదనేవాడే. కానీ ప్రభువైన యేసు క్రీస్తు వారు నెమ్మది ఇచ్చేవాడు, మనశ్శాంతిని ఇచ్చేవాడు, చక్కని నిద్రించేవాడు, అప్పగించేవాడు. అప్పించేవాడుగా చేస్తాను అని వాగ్దానం ఇచ్చాడు దేవుడు. అవసరమైతే ఆకాశ ధననిధులు ఏర్పరుస్తాను, నిధులు ఏర్పరుస్తాను, మరిగైన ధనాన్ని నీకు ఇస్తాను అంటున్నాడు ఆయన. అని మాట్లాడే దేవుడు, అద్భుతాలు చేసేవాడు ఆయన, ఆశ్చర్యకార్యాలు సూచక్రియలు మహిమ కార్యాలు జరిగించేవాడు. ఇలా అనారోగ్యాలు ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు. ఆ 19 గారు ఉన్నారు. మందిరానికి రావాలంటే మనిషి పట్టుకొని తీసుకెళ్తాడు, ఒక మనిషి పట్టుకొని తీసుకొని వచ్చేవాడు. ఆహారాలు తినేది కాదు, ఆ దైవ ఆహారాలు తినలేదు, నిద్ర లేదు, తెల్లవారు నిద్ర లేదు, 5 నెలల నుంచి సరైన ఆహారాలు లేవు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, మనశ్శాంతి లేకపోవటం, నెమ్మది లేకపోవటం. ఆ దెయ్యం మళ్ళీ నేను సత్యాతాను అని భయపెడతాం. 5 నెలల నుంచి యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆ దెయ్యాన్ని నిలబెట్టాడు. చక్కగా ఆహారం తింటుంది, చక్కగా నిలబడుతుంది, చక్కగా మంచి మనశ్శాంతి దేవుడు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాగ మనశ్శాంతి లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. యేసు ప్రభు వారు మనశ్శాంతిని ఇస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నెమ్మది ఇస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కనుక యేసు ప్రభు వైపు చూసేవారుగా మనం ఉండాలి. దావీదు ప్రార్థన చేశాడు, ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. దావీదు బట్టి అద్భుతాలు చేశాడు. ఆమేన్. ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు మూలుగుతూ అలిస్తే ప్రార్థన చేశారు. వారి ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళింది, విశాల ప్రాంతానికి తీసుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశాలమైన స్థలం దేవుడు ఇచ్చాడు. విశాలమైన స్థలం. మాకు తెలిసిన కుటుంబం ఉన్నది, చిన్న రూము. ఆ ఇంట్లో డబ్బుగా మంచం వాడు పట్టింది, ప్లేస్ లేదు. బయట చిన్న వరండా ఉంది. ఆ వరండాలో ఏగలు ఎక్కువ, దోమలు ఎక్కువ. అయితే అందరూ ఒకే రూమ్లో పడుతుంది. అయితే ఒక మంచం ఇచ్చి వాళ్ళు ఒకసారి నిద్రలో నేను చూసి ప్రార్థన చేసినప్పుడు చూస్తే తలుపు సాధన, తలుపు తీసేపుతారు, తలుపు సాధన కొంచెం సోపితే ఆ స్థలంలో ఇలా ఉడుకొని పడుకున్నాడండి, ఇలా ఉడుకొని పడుకున్నాడు. కానీ ఈ దినాన దేవుడు వాళ్ళు అద్భుతాలు చేసే దేవుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆశ్చర్యకార్యాలు దేవుడు జరిగించాడు. హల్లెలూయా. ఆశ్చర్యకార్యాలు. డబుల్ బెడ్రూమ్, కిచెన్ పెద్ద హాలు, 4
అంతస్తు బిల్డింగ్. ఎంత ఆశ్చర్యం చూడండి. ఆయన చేసే అద్భుతాలు కంటికి కనపడవు, చెవికి వినపడవు. మేము పరిచయం కాకమునుపు వారు కొన్ని అప్పుడే ఉన్నాయి, కొన్ని అప్పుడే ఉన్నాయి. కానీ ఇది నాన్న 4 అంతస్తు బిల్డింగ్ కట్టారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. తిరిగి మళ్ళీ ఇప్పుడు 4 అంతస్తు మళ్ళీ ఇంకొక బిల్డింగ్ 4 అంతస్తు మళ్ళీ ఇంకోటి కడుతున్నారు. ఇలా ఓపెనింగ్ రామని చెప్పాము. ఓపెనింగ్ మ్యారేజ్ 40 రోజులు ప్రాంతంలో ఉన్నాం కనుక కుదరతో రామని చెప్పాము. రెండోది కనుక దేవుడి విశాలమైన స్థలాన్ని తీసుకొచ్చారు. ఈ సందులో నూతన దినాల్లో ఆ తిరుపతి వల్ల అయితే నాకంటే నా రూమ్ కంటే కొంచెం పెద్దది. ఆ బాత్రూమ్ బయట ఉంది, నాకు బాత్రూమ్ లోపల ఉంది. కనీసం ఒక మంచం వేసి మంచం కూర్చున్నా కుదరదు. కానీ దేవుడు అద్భుత రీతిగా చదివించాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. 50 మంది వచ్చినా ఆ ఇంట్లో పడుకోవచ్చు, కూర్చోవచ్చు, ప్రార్థన పెట్టుకోవచ్చు. అందుకు పెద్ద ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మన సంఘంలో ఇంకా కొంతమంది చిన్న ఇల్లు మనిషికి కూర్చోవడానికి కూడా లేదు. ఈ మధ్యకాల సమయంలో ఒక ఇంటికి వెళ్ళాం. ఆ ఇల్లు చాలా చిన్నదండి. బాత్రూమ్ బయట ఉంది కానీ ఇల్లు చాలా చిన్నది. రోడ్డు బాగా రోడ్లో ఉంది. ఆ ఇంట్లో 3 ఉంటారు. ఎలా పడుకుంటారు మరి పాపం. చాలా చూసి నాకు చాలా బాధ వేసింది. ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. దేవుడు త్వరగా ఇల్లు ఇచ్చునుగాక, ఆమేన్. విశాలమైన ఇల్లు ఇచ్చునుగాక, ఆమేన్. పెద్ద ఇల్లు ఇచ్చునుగాక, ఆమేన్. ఇలాగ చాలా మంది తక్కువ ఇల్లు కొన్ని కారణాల చేత మన దగ్గర మానేసి తెచ్చుకోకమ్మా, మన దగ్గర మానేసి వేరే చర్చికి వెళ్ళారు. మా చర్చికి రాని పిలిచేవాళ్ళు చాలా మంది. ఈ రోజుల్లో భక్తిలాగా చాలా మంది మా చర్చికి మా దగ్గర అని పిలిచేవాళ్ళు ఎక్కువ. 50 పిల్లలు నేను. అయితే సత్యం గారు 2005లో పరిచయం. 2005లో పరిచయం అయితే ఉపయోగిస్తారు. 2005లో పరిచయం అయితే ఇల్లు 2 డోర్లు ఇల్లు, 2 డోర్లు ఇల్లు. ఆంటీ అంకుల్ 2 కొడుకులు ఉన్నారు. కొడుకులు మ్యారేజ్ అయ్యి వేరే చోట ఉంది. వాళ్ళ పిల్లలు మేము వెళితే ఒక డోర్లో కూడా వెళ్తే ఇంకో డోర్ బయటికి వెళ్ళాము. ఒక డోర్లో మేము వెళ్తే ఇంకో డోర్లో బయటికి వెళ్ళేవాళ్ళు. వేరే చర్చికి వెళ్ళాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. వేరే చర్చికి వెళ్ళిన దానివల్ల ఇల్లు పోయింది. ఇల్లు అమ్ముకున్నారు అప్పుడే. రెండోదిగా చిన్న ఏదో రకంగా 2 కొడుకులకి వివాహం జరిగించారు. దేవుడు చక్కటి కోడలు ఇచ్చారు. ఆ కోడలు వచ్చిన తర్వాత ఆ కోడలు ఇద్దరికి మొటిక్కాయలు వేసారేమో. 2 కొడుకులు 2 కోడళ్ళు వాళ్ళ పిల్లలు 7 పిల్లలు అంతిమ మందిరానికి వస్తున్నారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. వారు కూడా విశాలమైన ఇల్లు ఇచ్చారు. ఒకప్పుడు 2011 అనుకుంటా. ఆ 2011లో ఇదే వీధిలో చిన్న ఇల్లు. ఈరోజు 2 ఇల్లు ఇచ్చారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పుకుంటూ పోతే చాలా మంది ఇరుకులో ఉన్నారు. వారందరూ పట్ల అద్భుతాలు చేశారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఫ్యామిలీ ఉన్నారు. చిన్న రూల్స్ ఉంటుంటాయి. అరవై డాలు 50 రూపాయలు ఇస్తున్నారు. విద్య మీద విధించారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతగానో ఆశీర్వదిస్తారు. ఆయన ఇరుకు నుంచి విశాలపరచగల ఆయన. మనం ఎంత నమ్మకంగా ఉంటామో అంతలా ఆయన విశాలపరుస్తారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఒక ద్వారా చెప్పుకున్నామా పోయిందా? దావీదు రాసిన కీర్తన చెప్పి ముగిస్తాము. ఇంకెలా చదువుకోండి. 2-3 సార్లు చదువుకోండి. దావీదు రాసిన కీర్తనలో 18వ అధ్యాయము 19వ వచనం. విశాలమైన స్థలమునకు విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. ఆయన నన్ను తోడుకొని
దావీదుని దేవుడు ఏం చేశాడంట? విశాలమైన స్థలములకు ఆయనను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టడిని కనుక ఆయనను తప్పించెను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినాన మనం కూడా మనకున్న సమస్యల నుంచి విడుదల రావాలంటే, ఇరుకు ఇబ్బందుల నుంచి విడుదల రావాలంటే, విశాలంగా ఉండాలంటే మనం కూడా దేవునికి ఇష్టలుగా ఉండాలి. పాస్టర్ గారికి ఇష్టలుగా ఉండద్దు, పాస్టర్ గారికి ఇష్టలుగా ఉండద్దు, మనుషులకి ఇష్టలుగా ఉండద్దు, మనుషుల దగ్గరికి అనొద్దా. దేవుని దగ్గరికి అంత కావాలి. మనకి దేవునికి ఇష్టలుగా ఉండాలి. దేవుని ఇష్టాంశంగా ఉంచుకోవాలి. మనం ఆస్వాదించాలి. ఆ పార్ట్స్ గారు, ఈ పార్ట్స్ గారు, ఇంకో పార్ట్స్ గారు, అక్కడ ఇక్కడ వీళ్ళు ఆశీర్వదించలేరు, నేను ఆశీర్వదించలేను, ఆ పార్ట్స్ ఆశీర్వదించలేదు. మనం ఆశీర్వదించబడాలి అంటే, మనం వర్తిల్లాలి అంటే దేవునికి ఇష్టలుగా ఉండాలి. మనుషులకి ఇష్టలుగా ఉంటే ప్రయోజనం లేదు. మనుషులకి ఇష్టలుగా ప్రయోజనం లేదు. దేవునికి ఇష్టలుగా ఉండాలి. ఆయన సంతోష పెట్టేవారిగా ఉండాలి. ఎప్పుడైతే ఆయన సంతోష పెడతామో ఆయన మనల్ని సంతోష పెడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఇరుకులో నుంచి విశాలపరిచేవాడు ఆయనే. ఆమేన్. ఆ విశాలపరచాలంటే, మన సమస్యలు పోవాలంటే, మన బాధలు పోవాలంటే, మన కష్టాలు పోవాలంటే, మన రోగాలు పోవాలంటే, మన బలహీనతలు పోవాలంటే ఆయనకి ఇష్టలుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాస్టర్ గారికి ఇష్టలుగా కాదు, పాస్టర్ గారికి ఇష్టలుగా కాదు, దేవునికి ఇష్టలుగా ఉండాలి. ఎప్పుడైతే దేవునికి ఇష్టలుగా ఉంటామో ఆయన మన పట్ల అద్భుతాలు చేస్తాడు. ఆమేన్. ఉన్నది లేనిది ఉన్నట్టుగా చేసే దేవుడు ఆయనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ 118వ అధ్యాయము ఇంకా చదువుకోండి. 5వ వచనం. 118వ అధ్యాయము కీర్తనలో 5వ వచనం. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నా పక్షమున ఉన్నాడు, యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. నరుడు నాకేమి చేయగలరు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎక్కడి నుంచి సమాధానం ఇస్తారట? విశాల విశాల స్థలమందు, ఆకాశమందు, ఆకాశమందు ఆయన మనకి ఇస్తాడు. విశాలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను. ఆయన ఉత్తరం ఇచ్చేవాడు, జవాబు ఇచ్చేవాడు, సమాధానం ఇచ్చేవాడు, మనతో మాట్లాడేవాడు, మనకి ఆదరణ కలిగించేవాడు. రాష్ట్రంతో మాట్లాడాడు. ఎవరు మాట్లాడారు తెలుసా? పాస్టర్ గారు జులై 14 శుతికుడికి పెట్టమన్నారు దేవుడు అని చెప్పడం వెంటనే ఇలాగా రైల్వే రాను బాబు శాంతి ఎదుర్కొన్నాడు, ఈ విధంగా చేయమన్నాడు అంటే నేను ఎప్పుడు ఆయన ఇచ్చేదే చెప్తాడో వచ్చాయి చెప్పడా? రాష్ట్రం అండి దేవుడితో మాట్లాడుతున్నాను. బాబా మా పాస్టర్ గారు అప్పుడెప్పుడు నేను అరుస్తాను మళ్ళీ చెప్తే, తింటారు మళ్ళీ చెప్తే, మీరు రెచ్చిపోతాను అని పని చెప్తే అంటే దేవుడు అన్నాడంట, ఆమె రెచ్చిపోయినా, తిట్టినా, పాపగించుకున్నా, ఏమి చేసినా మౌనంగా ఉంటాడు. నోరు మూసుకెళ్ళా. ఎంత చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. నోరు మూసుకెళ్ళా, నోరు మూసుకోమన్నాడు దేవుడు. అందుకే ఏమో పడుతుంది కనుక ఏమంటున్నాడు? విశాల స్థలం ముందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చాను. ఆయన ఉత్తరం ఇస్తాడు, జవాబు ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. ఆయన ఇష్టలుగా ఉంటాడు. ఆయన ఇష్టానుసారం నడుచుకుంటాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. యోబు గ్రంథము 36వ అధ్యాయము. ఇది కూడా మరొక చేస్తాం. యోబు గ్రంథము 36వ అధ్యాయము. ఎందుకంటే ఈరోజు బాధపడవచ్చు, అయ్యో టైం అయిపోతుంది అనుకోవచ్చు. మనం లేట్గా వచ్చామని. రెండోది పాపం ఈ రోజుల్లో ఎక్కడ చూసినా సమస్యలతో బాధపడుతున్నారు, అప్పులతో బాధపడుతున్నారు,
సతమతం అవుతున్నారు, కృంగిపోతున్నారు, నలిగిపోతున్నారు. ఎవరు కదిలించిన అప్పులు 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 అప్పులు. కానీ అప్పుల నుంచి బయటకు తీసుకొచ్చే వాళ్ళు ఎవ్వరు లేరు. మన యూట్యూబ్లో చూస్తున్న భాస్కర్ గారు చెప్తున్నాను, మీ అప్పులు తేవాలంటే నువ్వు దేవుడికి ఇవ్వండి. ఒకవైపు అప్పులు తేవాలనుకుంటున్నావు, దేవుడికి ఇవ్వాలంట. దేవుడు ఇస్తే దేవుడికి ఇవ్వచ్చు. మన యూట్యూబ్లో మీ అప్పులు తేవాలంటే, మీ స్వచ్ఛత రావాలంటే ముందు దేవుడికి ఇవ్వండి, లక్షలు ఇవ్వండి, కోట్లు ఇస్తాడు. అసలే లక్షల్లో అప్పులు ఉన్నారు, మళ్ళీ అప్పులు చేసి మళ్ళీ ఇవ్వాలంటే ఏంటండి? యూట్యూబ్లో చాలా మంది భాషలు మీరు వినండి. రూపాయి ఇవ్వాల్సిన పని లేదు, రూపాయి ఇవ్వాల్సిన పని లేదు. దేవుడి కొన్న అప్పులన్నిటి నుంచి విడుదల వచ్చిన గాక. ఆమేన్. ఒక సంఘములో చాలా మంది అప్పులతో ఉన్నారు. ఈ దినాలు చాలా మంది వడ్డీకి ఇస్తున్నారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది అప్పులతో ఉన్నారు. ఈ దినాలు చాలా మంది వడ్డీకి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. 36వ అధ్యాయం లేఖనము 16. అంతేకాక అంతేకాక బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును. శ్రమపడు వారిని రాసుకోండి, చదవండి, దేవుడిని కోదాలండి, బ్రతుకులాడండి, ఆయనకి ఇష్టంగా ఉండండి, సమస్యలన్నింటి గెలిపిస్తాడు. శ్రమపడు వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును. శ్రమలన్నింటినీ గెలిపిస్తాడు. బాధ వలన వారిని విజయులుగా చేయును. అంతేకాక బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును. ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును. హల్లెలూయా. ఆమేన్. అద్భుతాలు చేస్తాడు. ఆమేన్. ఆశ్చర్యకార్యాలు జరిగించేవాడు ఆయనే. ఆమేన్. సూచక్రియలు జరిగించేవాడు ఆయనే. ఆమేన్. అద్భుతకార్యాలు జరిగించేవాడే. ఆమేన్. ఆయన వైపు చూసేవాడు ఉన్నాం. దావీదు రాసిన కీర్తనలో దావీదు రాసిన కీర్తనలో ఆశ్చర్యం రాస్తున్నావా? 4 సరే. 31వ అధ్యాయము 31వ అధ్యాయం ముగిస్తా, టైం అయింది. 31వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. నీవు శత్రువుల చేత నన్ను చెరపెట్టలేదు, విశాల స్థలమున నా పాదములు నిలవబెట్టితివే. యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము, విచారణ వలన నా పని చిరించుచున్నది. ఎంత బాధలని దాటింది, ఎన్ని కష్టాలను దాటింది. వాటన్నిటి నుంచి దావీదుని దేవుడు విడిపించాడు. ఆమేన్. దేవునికి ఇష్టడుగా దావీదున్నాడు. ఈ దిన మనందరం కూడా దేవునికి ఇష్టలుగా ఉంటాము. మనందరం కూడా విశాలంగా ఉందాం, హ్యాపీగా ఉందాం, సంతోషంగా ఉందాం, ఆనందంగా ఉందాం, ఉత్సాహంగా ఉందాం. ఎప్పుడు హ్యాపీ. యేసు ఎవరిలో ఉంటే వాళ్ళు ఆనందంగా ఉంటారు, యేసు ఎవరిలో ఉంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. బాగా తీసుకున్నవాడు లేచి పడతారు. బాగా తీసుకున్నవాడు